అప్పలనాయుడు గారు మన గ్రామానికి పంచాయతీ ఎన్నికలు వచ్చాయి, మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చెయ్యాలి అనేసరికి నాకు అలా కుదరదయ్యా, నాకు బిజీ ఎక్కువ. ఏంటో బిజీ? డే అండ్ నైట్ బిజీ. అంటే పగలు ఖాళీ ఉండదు, రాత్రులు ఖాళీ ఉండదు. అది ఏం చేస్తుంటా? రాత్రుల్లో నీ వెనకాల తిరుగుతూ ఉంటాను. బుర్రకథకే. అది నా వెనకాల తిరగడం కాదు, రాత్రుల్లో ఊరు తిరుగుతూ ఉంటాను అనాలి. అది పగలు సపోరం సినిమా హాల్ దగ్గర కిల్లి కొట్టుంది కదా, ఉంది కదా ఘంటసాల పాల్ష. పగలంతా కొట్టుముకోవాలి, రాత్రులు బుర్రకథలు చెప్పుకోవాలి. ఈ ఎలక్షన్ రాజకీయం పదవులు అంటే మనకు టైం కుదరదు. మంచి కుర్రాన్ని చూసి పెట్టండి, నా సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పాను. మా కుర్రాళ్ళందరూ అన్నారు. ఆ ప్రయత్నాలన్నీ అయిపోయాయి. ఆఖరి ప్రయత్నంగా మీ దగ్గరికి వచ్చాం. మీరు నిలబడకపోతే గ్యారంటీగా ఈసారి మన పార్టీ ఓడిపోద్ది. మీరు ఎలాగైనా సరే నిలబడాలి. బలవంతం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో నిలబడిపోయి అక్కడ నామినేషన్ పడేసి ఇక్కడ ఊరి మీద పడ్డాను. పడిపోవడం అంటే ఆ పడిపోవడం కాదే, క్యాన్వాసింగ్. సోదర సోదరీమణులారా, సోడపిండి సక్కులారా, అరటిపండు తొక్కలారా, మిరపకాయ ముక్కలారా, చెప్పులు రాళ్ళు వస్తాయి. మరి ఎలా చేయాలి నేను చెప్తాను, చెప్పు చూద్దాం. సోదర సోదరీమణులారా, అక్కలారా, చెల్లులారా, అన్నలారా, తమ్ములారా, నీ దగ్గర రావాలని పెంచుతాం. దేనికి నేర్చుకుందామని. నేర్చుకుంటా. మీటింగ్ ఎలా చెప్పాలో, క్యాన్వాసింగ్ ఎలా చేయాలో నేర్చుకుందామని. నీకు నేర్పే తీరిక నాకు లేదు. నీకు బిజీ నేటి నువ్వేగా నేను రావట్లేదా? అయితే పొగులు వస్తాను మీ ఇంటికి ఊళ్ళు లేనప్పుడు. ఎవరుంటే సరే నేర్చుకొని ఎవరా అందుకు ఎవ్వరు లేనప్పుడు వచ్చి నేర్చుకుంటావా? నువ్వే మా ఇంటికి రావక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్తే సరిపోతుంది. నువ్వు చెప్పినట్టు చెప్తే గెలిచేస్తానా? బ్రహ్మాండంగాను. అలాగే దమ్మైతే రెండు మొక్కలు ఎక్స్ట్రా చెప్పేస్తాను. సోదర సోదరీమణులారా, అక్కలారా, చెల్లులారా, అన్నలారా, తమ్ములారా, అంతే. నేను ఎవరినో కాదు, నేను మీకోసమే పుట్టాను, మిమ్మల్ని ఉద్ధరించడానికే పుట్టాను. అందువల్ల నా ప్రజలారా, మీరందరూ ఐకమత్యంగా ఉండి నా ఓటు ముద్రపై ముద్ర గుద్ది నన్ను గెలిపించారంటే ఏం చేస్తావు? మన ఊర్లో ఉన్న దారులన్నీ తీయించేస్తాను. దారులన్నీ తీయించేస్తే ప్రజలంతా ఎలా నడుస్తారు? ప్రజలు నడవడానికి ఇబ్బంది పడిపోతుంటే ఊరుకుంటామా? ఏం చేస్తా? రోడ్లే ఇచ్చేస్తాను. ఏ రోడ్లు? ఇదిగో తారు రోడ్డు, ఇంట్లోకో సిమెంట్ రోడ్డు. ఈ రోడ్లు మండిపోను. అంతేకాదు నా ప్రజలారా, మీరందరూ ఐకమత్యంగా ఉండి నా ఓటు ముద్రపై ముద్ర గుద్ది నన్ను గెలిపించారంటే ఏం చేస్తావు? మన ఊర్లో ఉన్న దీపాలు మొత్తం ఆర్పించేస్తాం. ఊరంతా చీకటైపోతుంది. ఊరుకుంటాం. ఏంటమ్మా? ఏం చేస్తాం? కరెంటే ఏం చెప్తాను. కరెంటే ఇదిగో సూపు లైట్, గుమ్మానికో బలుపు. ఎలగకపోతే ఇంటికో జనరేటర్ రెడించేస్తాను. లేదు కానీ. అంతేకాదు నా ప్రజలారా, మీరందరూ ఐకమత్యంగా ఉండి నా ఓటు ముద్రపై ముద్ర గుద్ది నన్ను గెలిపించారంటే ఇంకేం చేస్తాం? మన ఊర్లో ఉన్న నుజులు గొయ్యులు మొత్తం కప్పించేస్తాం. నీళ్లు లేక జనం అంతా చస్తే ఊరుకుంటామా? ఏం చేస్తాం? బోరింగ్ మన ఇద్దరం బోరింగ్కి వెళ్ళామనుకో. మన ఇద్దరం ఎందుకు వెళ్తాం? నువ్వు ఆడపిల్లవు కదా, సహజంగా ప్రతిరోజు బోరింగ్ నీళ్ళకి వెళుతూ ఉంటావు. ఎప్పుడైనా మా ఆవిడికి ఒళ్ళంతా జ్వరం వచ్చి ఒక దగ్గర వస్తుందా? వీడికి మాత్రం అక్కడక్కడ వస్తుందా? ఎప్పుడైతే మా ఆవిడ ఒంట్లో పోలేదనుకో, నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉందనుకో, నీళ్లు తెచ్చిపెట్టమని నాకు బిందు ఇచ్చిందనుకో, బిందు పట్టుకుని నేను బోరింగ్ దగ్గరికి వచ్చాను అనుకో, అదే టైం అప్పుడు నువ్వు బోరింగ్ దగ్గరికి వచ్చావు అనుకో, బోరింగ్ దగ్గర మన ఇద్దరం కలుసుకున్నాం అనుకో, నేను పడతాంతా నువ్వు పడతాంతా. బోరింగ్ నా బిందులను కొట్టుకోలేనండి. రోజు నువ్వే కదా కొట్టుకుంటున్నావు. ఈ ఆట నేను కొడతాలే. అక్కర్లేదే. పర్వాలేదు, పట్టామా పట్టామా కొడేతనా? ఇదేంటి బోరింగ్? ఇది బోరింగా? రెండు బిందులు నిండాలా? ఏ బిందులు? నీ బిందు నిండాలా, నా బిందు నిండాలా? ఇక పొక్కుతా ఉన్నాడు బిందు నిండాలా? నాగభూషణం గారు బిందు నిండాలా? బోరింగ్ అలా కొట్టరు, ఇలా కొట్టాలి. ఇలాగే కిందకి మీదకి ఇలాగా. ఏ ఊర్లో బోరింగ్ ఊరుకోలా కొడతారు అనుకున్నావా? మీ ఊర్లో బోరింగ్ అయినా, మా ఊర్లో బోరింగ్ అయినా, ఈ ఊర్లో బోరింగ్ అయినా, ఏ ఊర్లో బోరింగ్ అయినా ఇలాగే పడతారు. మా ఊర్లో బోరింగ్ ఎలా కొడితే నీళ్ళు పడవా? ఎలా కొట్టాలి? అదేరా బోరింగ్ వేయించుకుని కొత్తలో మేము ఇలాగే కొట్టి వాళ్ళం. బోరింగ్ కిందకి మీదకి ఇలాగ కొట్టి 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 సేలరిపోయి ఇప్పుడు ఎలా కొడితే కానీ నీళ్ళు పడట్లేదా? మా ఊరు ప్రెసిడెంట్ గారు ఇంకా సేల వేయించుకోలేదా? ఏ విధంగా కన్వర్సింగ్ చేసి మొత్తానికి గెలుపంటే మామూలు గెలుపు కాదు, బంపర్ మెజారిటీ. గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మా ఊరి ప్రజలందరినీ రప్పించి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో
మా ప్రజలందరి చేత ఒక అగ్రిమెంట్ ఒకటి రాయించుకున్నాను. ప్రజల చేత ఏంటది? ఏమిటంటే గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా, ఏ చిన్న కార్యక్రమం అయినా, పెద్ద కార్యక్రమం అయినా, శుభకార్యమైన అశుభకార్యమైన ప్రెసిడెంట్ గారు పర్మిషన్ లేకుండా ఎవరు ఏ పని చేయకూడదు. నాకు తెలియగలుగుతాను. ఒకవేళ మీ గ్రామంలో ఎవరైనా చనిపోయారు అనుకో, ప్రెసిడెంట్ గారు వచ్చే వరకు శవం అక్కడే ఉండాలి. నువ్వు ప్రోగ్రాంకి వెళ్ళి 4 రోజులు రాకపోతే, 4 రోజులు కాదు 10 రోజులు రాకపోయినా శవం అక్కడే ఉండాలి. ప్రెసిడెంట్ గారు రావాలి, శవాన్ని తీయండి అనాలి. అప్పటి వరకు మీరు అలాగే ఉండమే, ఏడుచుకోవాలి, వంట పేంట మానేసి. ఈ కండిషన్ మీ గ్రామస్తులందరూ ఒప్పుకున్నారా? ఒప్పుకోకపోతే వెంటనే రాజీనామా చేసేస్తాను. అసలే మనకి ఎలక్షన్ లో నిలబడడం ఇష్టం లేదు కదా. ఈ విధంగా అగ్రిమెంట్ రాయించుకొని మా ఊరికి ప్రెసిడెంట్ అయిపోయా. మా ఊరు పెద్ద ఊరు కాదు, 3 వాసలు. వాసకు 10-15 ఇళ్ళు ఉంటాయి. అన్ని కమలిల్లి, అన్ని తాటాకిల్లి. ఈ చిన్న గ్రామానికి నువ్వు ప్రెసిడెంట్ గా ఎన్నికైపోయా. నేను ప్రెసిడెంట్ అయ్యి 3 రోజులు గడిచింది. ఏమైంది? ఊరు ముట్టుకోవడమే అంటే మనం లెగ్గట్టుకొని ప్లగ్ ఊడిపోయింది. అడుగు పెట్టగానే పిడుగు పట్టారు. ఊరు ముట్టుకునేసరికి ఏం చేయాలి? ఎలాగా పెడతారా? బాగా తెలియదు అన్నమాట. మరి ఏం చేస్తారు? నేలతో ఆరిపెడతారు కానీ ఏం చేస్తారు? ప్రెసిడెంట్ గారు పర్మిషన్ ఉండొద్దండి. ఊరు కాలిపోతుంటే ఈ బోర్డు ప్రెసిడెంట్ పర్మిషన్ ఉండాలా? అప్పుడు మా ప్రజలందరూ నా దగ్గరికి వచ్చి అప్పలనాయుడు గారు ప్రెసిడెంట్ గారు, మీరు ప్రెసిడెంట్ గారు అనేటువంటి ముహూర్తం ఏం బాలేదు. ఊరు ముట్టుకోం. దాన్ని ఆర్పాలా వద్దా? నువ్వేం చెప్తావు? మీకేం బొర్రా బుద్ధి ఉందా లేదా? తొందరగా వెళ్ళి ఆర్పండి. ప్రెసిడెంట్ నువ్వే చెప్పేవారు కాదు. ఊరు ముట్టుకుందా? దాన్ని ఆర్పాల వద్దా అనేసరికి మీకేం బొర్రా బుద్ధి ఉందా లేదా? ఈ మధ్య అంతా ఎలక్షన్ లో పడిపోయి పొలం పొట్ర ఇల్లు వాకిలు అన్ని పట్టించుకోవడం మానేశాను. అలాగా పొలంలోకి వెళ్ళి చెప్తాను. అలాగా ఆగమాను. ఊరు కాలిపోతుంటే పొలంలోకి వెళ్ళి వచ్చి చెప్తాను ఆగమన్నవా? ఆగారా? ఆగకపోతే అగ్రిమెంట్ ఎక్కడ ఉంది? ఉంచు. దాని ఇప్పుడు ఎందుకు అలాగుంది? పొలంలోకి వెళ్ళాను. పొలం అంతా తిరిగాను. ఊర్లోకి వచ్చా. నేను వచ్చే లోపు ఒక వాసు పూర్తయింది. పేరు చెప్పుకొని అయింది. ఊరుకుందా? 2వ వాసు అంటుకుంది. అప్పుడే నేర్పాలి కదా. మరలా మా ప్రజలందరూ నా దగ్గరికి వచ్చి అప్పలనాయుడు గారు ప్రెసిడెంట్ గారు మీ దయ వల్ల ఒక వాసు పూర్తి అయిపోయిందండి. 2వ వాసు అంటుకుంది. దాన్ని ఆర్పాల వద్దా? అప్పుడేం చెప్తావు? ఏం బొర్రా బుద్ధి ఉందా లేదా? ఇప్పుడే కదా ఎండనక వాననక పొలం అంతా తిరిగి చూసొచ్చాను కదా. మరి నాకు ఆకలిస్తుంది కదా, కొంచెం భోంచేసి చెప్తాను. అలాగ ఆగను. ఊరు కాలిపోతుంటే భోజనం చేస్తావా? ఇలా దుర్మార్గుడు ఇంకెక్కడా ఉండడు. భోజనం దగ్గర కూర్చున్నావు. భోజనం చేస్తున్నావు. భోజనం పూర్తయింది. 2వ వాసు పూర్తయింది. నీ భోజనంతో పాటు 2వ వాసు పూర్తయింది. అయింది. ఊరుకుందా? 3వ వాసు అంటుకుంటది. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడ ఉంది? మా ఇల్లు 3వ వాసు ఉందమ్మా. పర్వాలేదు, ముందు నుంచి కదా కాలుతుంది. నువ్వు అందుకే అంత ధీమాగా ఉన్నావు. 3వ వాసు అంటుకునేసరికి అప్పుడే నేర్పాలి కదా. మా ఊరు ప్రజలందరూ నా దగ్గరికి వచ్చి అప్పలనాయుడు గారు ప్రెసిడెంట్ గారు మీ దయ వల్ల 2 వాసులు పూర్తయిపోయింది. 3వ వాసు అంటుకుంది. దాన్ని నేర్పాల వద్దా? అప్పుడేం చెప్పావు? మీకేం బొర్ర బుద్ధి ఉందా లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? మాట మాటకి విసిగించకండి. ఇప్పుడే కదా ఎండనక వాననక పొలం అంతా తిరిగి చూసొచ్చాను కదా. ఆకలిస్తూ ఉంటే భోజనం చేశాను కదా, కొంచెం కూటుకునుకు చేసి చెప్తాను. అలాగా ఆగమని. ఊరు కాలిపోతుంటే కూటుకునుకు చేస్తావా? నీలాంటి ప్రెసిడెంట్ ని కాలు చేతులు కట్ట మంటల్లో పడేయాలి. దరిద్రం వదిలేస్తా. ఇంట్లో మడత మంచం వేసాను. అబ్బా ఇంట్లోనే పడుకోను. 3వ వాసు కాలుకి వచ్చేస్తాను. దగ్గరికి వచ్చేసాను. మా ఇల్లుతో కలిపి ఇంక 3 ఇల్లు మిగిలాయి. అంతే. ఊరంతా అయిపోయినట్టే. బ్రహ్మాండం కాలుతాం. కమ్మ కలప చాలా చక్కగా కాలుతాం. అప్పుడు వచ్చిందమ్మా మా ఊరు అందరూ కోపం వచ్చి నా దగ్గరికి వచ్చి అప్పలనాయుడు గారు ప్రెసిడెంట్ గారు ఈ మర్యాద అంతా పోయింది. మరి ఎవరు పిలుస్తున్నారు? ఇంకేమో నన్నే ప్రెసిడెంట్. ఇప్పుడు దాకా ప్రెసిడెంట్ గారు అన్నారు. గారు లేవు ఇంకా. ప్రెసిడెంట్ అప్పిగా పేరు మార్చేశారు. ఏమో ఇలా దిగజారిపోయావు. అప్పిగా మా ఇల్లు తగలెట్టేసావు. నీ ఇల్లు ఆడుకోరన్నారు. నువ్వేమన్నా? అప్పుడు వచ్చింది నాకు కోపం. గబగా బయటకు వచ్చి వైర్ లేని ఫోన్ తీసి. ఏ ఫోను? వైర్ లేని ఫోన్. వైర్ లేని ఫోన్ వాళ్ళ కార్ ఫోన్ ఏంటి? వైర్ లేని ఫోన్ ఎక్కడ ఉంటుంది? ఫోన్ల గురించి నీకు తెలియదు కదా. అయితే నాకు తెలుసురా, మా ఇంట్లో ఫోన్ ఉంది. ఇంట్లో ఉందా? దానికి వైర్లు కూడా ఉన్నాయి. వైర్లు ఉన్నాయా? అది నీది వైర్లు ఉన్న ఫోను. మీది వైర్ లేని ఫోన్. నాది వైర్ లేని ఫోన్. అబ్బా చూపెట్టి చూపించు నా ఫోన్. దేని బాబు ఫోన్ నిలబడ్డా తొందరగా వైర్ లేని ఫోన్. అడి తిరిగి ఒకసారి చూపెట్టు. ఇదిగో నాదే వైర్ లేని ఫోన్. దీన్ని వైర్ లేని ఫోన్ అంటారా?
దాన్ని సెల్ ఫోన్ అంటారు. ఏంటి దాన్ని సెల్ ఫోన్ అంటారు. సరిగ్గా చెప్పు, నాకు ఇంకోలా కనబడతా. అయిపోతాయి. సెల్ ఫోన్ అంటారా? ఆ, ఈ ఫోనే తీసి తీసి ఫైర్ ఆఫీస్కి ఫోన్ చేశాను. తీసావా? చేస్తానండి. ఇప్పుడా ఏంటి? హలో, ఎందుకురా అవతలోడు సోడు. ఆహా. నీకు చెప్పడం అనుకున్నానులే. హలో, ఫైర్ స్టేషన్ అండి, పోలీస్ స్టేషన్. నమస్తే అండి ఎస్ఐ గారు. ఈ నమస్తే ఆయన కనపడదు. ఓహో, ఇది ఆయనకి కనపడదు కదా. ఫైర్ స్టేషన్ చేస్తాము. హలో, నేనండి యమపలాంటి. మీరు అర్జెంటుగా ఊపికెళ్ళిపోరావాలా? గట్ట నాది కాలిపోతుంది. ఏంటి? ఇల్లు మీరు అర్జెంటుగా ఊపికెళ్ళిపోవచ్చండి. ఏరా గంటలాది ఫోన్ చేసేసరికి గంట ఊపుకుంటూ గంటలారు వచ్చిందమ్మా. అబ్బా. వచ్చేసరికి ఇల్లు వెళ్తాం. నీళ్ళే బయలు కాలుతుందా? బయలు పట్టుకుని ఆర్పిపోతున్నారు వాళ్ళు. నీళ్ళు కాస్తుంది కాబట్టి ఆడుతున్నారు. అలా కుదరదా? నేను ప్రెసిడెంట్ అని, నా ఇల్లు కాలుతుందని నా ఇల్లు ఆర్పేస్తున్నారు మీరు. ఇక్కడ ప్రెసిడెంట్ అయినా ఒకటే, ప్రజలైనా ఒకటే, అంతా సమానమే. సమానమే. అంతే. నా ఇల్లు పోతే పోనీ. పోనీ. నాకు ప్రజలే ముఖ్యం. ప్రజలే ముఖ్యం. ముందల్లా కొస నుంచి కారుకు వచ్చింది, అక్కడి నుంచి ఆర్పుకి వెళ్ళిపోరామన్నాము. కాలిపోయి మిగిలిన బోడుగోళ్ళని తడుపుకొచ్చి మన్నవా? ఎప్పుడైతే ఆ కొస నుంచి ఆర్పుకి వచ్చి మనం కాలిపోయి మిగిలినటువంటి బోర్డు గోడలన్నీ కూడా ఫుల్ గా తడుపుకొచ్చేసాయి. మంచి పని చేశారు. ఇళ్ళన్నీ నానిపోయి, గోడలన్నీ పడిపోయి, ఊరంతా దెబ్బైపోయింది. అంటే తమకు 70 పరిపాలన అన్నమాట. నేను మా గ్రామానికి ప్రెసిడెంట్ ఊరిని దెబ్బ చేసేసాను కదా.